ఇందాక మటన్ ఇలాగ వేసాను కదా, మటన్ ఇప్పుడు ఇందులో మసాలాలు వేస్తున్నాను. ఇది అల్లం పేస్టు, ఇది వెల్లుల్లిపాయ. అల్లం చూసారా, నేను అల్లం ఫ్రీజర్లో పెడతాను. ఈ అల్లం పేస్టు మెత్తగా వచ్చిందంటే తుక్కు లేకోకుండా తురిమింది అల్లము. ఇది అంతా వేస్ట్, పడేసేది అన్నమాట. అల్లం ఫ్రీజర్లో ఎత్తుకుంటే ఐస్ కడితే తురుగుతూ ఉంటే ఇలా చక్కగా పీస్ అంతా ఇదంతా వేస్ట్ పడేసుకుంటుంది. ఇది ఇంకా అల్లం తురిమేసిన అల్లం చూసారా, మెత్తగానే దంచింది కదా తురిమిన అల్లం. ఇది ఫ్రీజర్లో ఎట్టుకుంటే అల్లము బాగుంటుంది, పాడవదు. మనకు కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తురుముకోవచ్చు. ఇప్పుడు అల్లమనే వెల్లుల్లిపాయ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ తర్వాత ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్, పసుపు, ఇది చెక్క మొగ్గ దంచిన పౌడర్, కారం, ఇవన్నీ కలిసి వేసేస్తున్నాను. తర్వాత పెరుగు, బిర్యానీ చేస్తున్నాను అన్నమాట. పెరుగు ఇవన్నీ వేసాను కదా, కొంచెంసేపు ఉడకనిస్తాను. ఇలాగా ఉడకనిచ్చి ఇప్పుడు మూత పెడుతున్నాను. కొంచెంసేపు మగ్గనిచ్చి మటన్ ఉడికిపోయింది. ఇప్పుడు బియ్యం వేస్తున్నాను అన్నమాట. ఇది పలావ్ మాట. ఇది పుదీనా కొత్తిమీర వేస్తాను. ఉప్పు మీకు చూపించలే కదా, వేసాను. నేను ముందు వేసాను, మటన్కే ఉప్పు పడకదని ముందు వేసాను. ఈ పలావ్ కదా, నీటిలో ఉడుకుతుంది కదా పలావ్, ముక్క చప్పగా ఉంటుంది తర్వాత అని ముందు వేసాను అన్నమాట. ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాను. నీళ్ళు వేస్తాను. మళ్ళీ ఇది రెడీ అయ్యాక సీపుతాను. బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ అంటే మటన్ ముక్కలు చిన్న ముక్కలు కోసాను. బొయ్యకి లేవు, మెత్తన మాసం బొయ్యకి వేయలేదు. ఇలా రెడీ అయిపోయింది బిర్యానీ. ఇదిగోండి, నేను డెకరేషన్ చేసి ఇలా పెట్టాను. సరేనా, మటన్ బిర్యానీ అంటున్నాను, పలావ్ అండి. బిర్యానీ అంటే కూరండి దమ్ బిర్యానీ కింద చేసింది బిర్యానీ అంటారు. ఇది పలావ్ అండి.
ఇది పలావ్ అన్నమాట. సరే, మీకు నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. ఒక చిన్న లైక్ కొడితే మాత్రం మర్చిపోకండి. సరేనా? ఓకే, బాయ్.